మనీని అట్రాక్ట్ చేయడం చాలా ఈజీ అని చెప్తారు. అవును. మనీ బ్లాక్స్ని రిమూవ్ చేయడం ఈజీనా? అంత ఈజీనా? కొంచెం ఇంపాసిబులే. బట్ ఏంటంటే ప్రాక్టీస్ చేయడం వల్ల అది పాసిబిలిటీ అవుతుంది మేడం. మనీని ఆకర్షించాలంటే ఎలా ఉండాలి మేడం? చాలా ఇన్స్పైర్డ్ యాక్షన్ ఉండాలి, కామ్గా ఉండాలి, కాన్ఫిడెన్స్గా ఉండాలి. ఉన్న దాంట్లో తృప్తిగా జీవిస్తే సరిపోదా? మీ ఫ్రెండ్ ఒక కారు కొనుక్కుంటారు, అట్లా అయిపోయింది. ఒకరోజు చూసారు, 2 రోజులు, 3 రోజులకి ఏమనిపిస్తుంది? అరే కారు కొనుక్కుంటే బాగుంటుంది. నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. మనీని అట్రాక్ట్ చేయడం చాలా ఈజీ అని చెప్తారు. అవును. మనీ బ్లాక్స్ని రిమూవ్ చేయడం ఈజీనా? అంత ఈజీనా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి హరిత గారు. అంటే నేనేమంటానంటే కొంచెం ఇంపాసిబులే. బట్ ఏంటంటే ప్రాక్టీస్ చేయడం వల్ల అది పాసిబిలిటీ అవుతుంది మేడం. అంటే అది కష్టమే అనిపిస్తుంటుంది. బట్ ఏంటంటే కంటిన్యూస్గా చెప్పడం ఈజీగా yes. చెప్పేస్తున్నారు. అంత అవునవును. ఈజీనా ప్రాక్టికల్గా అనేది నాకు కూడా డౌట్. ఎస్ మేడం, డెఫినెట్లీ మేడం. అయితే ప్రాక్టీస్ చేస్తుంటే చాలా ఈజీ మేడం. లైక్ సింపుల్గా చెప్పాలంటే ఒక హార్స్ని ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చారు మేడం. మన హార్స్ మనం వాడుకోవాలి. దానికి ఎట్లా మనం వాడుకుంటాం? ప్రాక్టీస్, అంటే ప్రాపర్ ప్రాక్టీస్ ద్వారా దాన్ని మనం వాడుకోవచ్చు. అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మనం వెళ్ళొచ్చు. ఒక హార్స్కు ట్రైనింగ్ ఇచ్చి సేమ్ లైక్ దట్ మైండ్ కూడా ట్రైనింగ్ ఇచ్చి మనీ బ్లాక్స్ రిమూవ్ చేయించగలిగితే మనీని ఆకర్షించబడుతుంది. ఎలా రిలీజ్ చేయాలో నేను నేర్పిస్తాను మేడం. ఫస్ట్ థింగ్ ఇస్ చూడండి. ఫస్ట్ థింగ్ ఈజ్ మనీ బ్లాక్స్. వాట్ ఆర్ ద మనీ బ్లాక్స్ గురించి చూద్దాం ఫస్ట్. అయితే నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్స్ చాలా ఉన్నాయనుకోండి, వాళ్ళు మనీ బ్లాక్స్ ఏర్పడట్టే. అండ్ ఎమోషన్స్ దట్ స్టాప్ మనీ ఫ్లో. చాలా నెగిటివ్గా ఉన్నాడు మేడం ఆ వ్యక్తి. ఎప్పుడు చూసినా నాకు మనీ రావట్లేదు అనే బిలీఫ్ సిస్టమ్. నా వల్ల రాదు, ఎందుకంటే మార్కెట్లో మనీ రాదు అనే సిస్టమ్ తన బాగా ఎక్కిపోయింది లోపల బిలీఫ్ సిస్టంలో. అతనికి మనీ రాదు మేడం. అయితే ధనం ప్రవాహాన్ని ఆపే నెగిటివ్ నమ్మకాలు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వారి జీవితంలో డబ్బు రాదు. మరి ఎలా పోగొట్టుకోవాలని అడుగుతారు, అంతే కదా? సో నెక్స్ట్ స్టైల్లో మనం చూద్దాం మేడం. సో ఫస్ట్ ఇదంతా కామన్ మనీ బ్లాక్స్ గురించి కొంచెం క్లారిటీ నేర్చుకుందాం. సో ఎవరికైతే మనీ బ్లాక్స్ వెళ్ళిపోవాలనుకుంటున్నారో అందరూ ఒకసారి మనీ 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 అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఎస్, మనీ అని టైప్ చేయడం వల్ల కూడా మనీని ఆకర్షించుకోవచ్చు. అంటే పాజిటివ్ ఉంటారు కదా, వాళ్ళకి మనీ ఫ్లో అవుతుంది. ఇక్కడ మనం చూస్తే కామన్ మనీ బ్లాక్స్ ఏంటో చూద్దాం. ఫియర్ మేడం. చాలామంది భయపడిపోతుంటారు, అరే నా దగ్గరికి మనీ రాదు, వచ్చిన మనీ వెళ్ళిపోతే నా జీవితం ఎట్లుంటుంది, నాకు ఏంటి అవకాశాలు ఏం రావట్లేదు కదా, భయం. జాబ్ రిజైన్ చేద్దామంటే ఒక భయం, నెక్స్ట్ జాబ్ వస్తుందో రాదో అన్న ఒక భయం. సో ఇలాంటి భయాలు మేడం. ఆ భయాల వల్ల కూడా మనీ రాదు మేడం. ఫస్ట్ థింగ్ ఇస్. సో నెక్స్ట్ గిల్టీ. చాలామంది గిల్టీ ఫీల్ అవుతుంటారు, అరే నేను ఒక మిస్టేక్ చేశాను, నేను ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది, ఆ రోజు ఆ మాట నేను అనకుండా ఉండాల్సింది, ఆ పని నేను చేయకుండా ఉండాల్సింది అని చెప్పి ఎప్పుడు గతంలోకి వెళ్ళిపోతారు. గతంలోకి ఎవరైతే వెళ్తారో గిల్టీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్తో పాటు మనీ బ్లాక్స్ కూడా ఏర్పడుతుంటాయి మేడం. అయితే స్కేర్సిటీ మైండ్ సెట్, ఒక భయం, నా భవిష్యత్తు ఏమవుతుందో అనే భయం. భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే దాచుకోవాలి, ఎందుకంటే భవిష్యత్తు ఉండదేమో, ఒక సెక్యూర్గా ఫీల్ అయిపోతుంటారు. సో ఆ విధంగా ఉండడం వల్ల వాళ్ళకు మనీ బ్లాక్స్ ఏర్పడుతుంటాయి. అండ్ మనీ కష్టం. ఐ డిడెంట్ డిజర్వ్ వెల్త్. నాకు డిజర్వ్ కాదు, నేను అర్హుణ్ణి కాదు. కోటీశ్వరుడికి నేను అర్హున్నా కాదని కొంతమంది అడిగితే 10 మంది మాత్రమే ఎస్ నేను అర్హుని అంటారు, 90 మంది అర్హుని కాదంటారు. వాళ్ళు ఏమనుకుంటారు మేడం? నేను డిజర్వ్ కాదు అనుకుంటారు. మీరు డిజర్వ్ అనుకుంటే ఒకసారి ఎస్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఎస్ అని నిజం అవుతారు మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 20-25 ఇయర్లో ఏదైనా ఒకటి సాధించవచ్చు మేడం. అర్హులు ఉంటారు, కానీ వాళ్ళ మైండ్ సెట్లో నేను నాకు అర్హత లేదు అనుకుంటారు. అలా అర్హత లేదు అనుకోవడం వల్ల వారి జీవితంలోకి మనీ అనేది రాదు మేడం. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే ఐడెంటిఫై యువర్ బ్లాక్స్. ఫస్ట్ నీ బ్లాక్స్ నువ్వు ఐడెంటిఫై చేస్తే 50% బ్లాక్స్ నువ్వు క్లియర్ చేసుకున్నట్టే. చాలామందికి ఆ బ్లాక్ ఉన్న సంగతి వారికి తెలియదు మేడం. ఎలా ఉన్నారో అలా గెలుస్తారు, కానీ నాకు ఒక బ్లాక్ ఉంది, అది క్లియర్ చేసుకోవాలి అని వాళ్ళకి ఉండదే ఉండదు ఐడియా. అయితే నేనేమంటాను, అవేర్నెస్. ఫస్ట్ థింగ్ ఈజ్ అవేర్నెస్ కలిగి ఉండాలి. ఎస్ నాలో బ్లాక్ ఉంది, నాలో ఒక ఫియర్స్ ఉన్నాయి, నాలో గిల్టీ భావన ఉంది, నాకు మనీ రావట్లేదు అని ఒక భావన ఉంది. సో ఇలాంటి భావనలో విపరీతంగా ఉండడం వల్ల నాకు మనీ రావట్లేదు. అండ్ ఇంకొకటి, మీ మనీ థాట్స్ అబ్జర్వ్ చేయండి. మనీ రావడం అంటే చిన్నప్పటి నుంచి ఎలాంటి ఆలోచన విధానాన్ని మీరు కలిగి ఉన్నారు. మరి ఒకవేళ మీ పేరెంట్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మనీ సంపాదించే వాళ్ళకి కష్టంగా అనిపించింది వాళ్ళకు. మనకు కూడా ఏమనిపిస్తుంది, అరే పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి కష్టంగా ఉంది, నాకు కూడా కష్టంగా ఉంది అనుకుంటారు. అలా అనుకోవడం వల్ల అంటే మీ థాట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాంటి వాటి వల్ల కూడా మీకు మనీ రాదు. నెక్స్ట్ ఇంకొకటి చూస్తుంటే ఎమోషన్ బ్లాక్ క్లియరింగ్ చేస్తున్నారు. చాలామందికి నేను క్లాసెస్లో నా కమ్యూనిటీ మెంబర్స్ చేపిస్తూ ఉంటాను. ఎలాంటి నెగిటివ్ ఎమోషన్ నేను ఏం చేస్తాను, ఈఎఫ్టీ చేపిస్తాను. ఈఎఫ్టీ అంటే ఏంటంటే చెప్పనా, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. మనలో నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అవి ఒక మనీ బ్లాక్స్ ఏర్పడుతుంటాయి. వాటిని రిలీజ్ చేసి ఒక మెథడ్ ఉంటుంది, దాన్ని ఈఎఫ్టీ అంటారు. మేము ప్రతిరోజు చేపిస్తుంటాం, అది క్లెన్సింగ్. నెక్స్ట్ ఇది హోపోనోపోనో మెథడ్ ఉంటుంది. మీ వీక్ మేము చేపిస్తుంటాం హోపోనోపోనో మెథడ్. ఈ హోపోనోపోనో మెథడ్ కనుక వారు చేపించడం వల్ల వాళ్ళలో ఉన్న మనీ బ్లాక్స్ క్లియర్ అవుతుంటాయి. ఎప్పుడైతే వాళ్ళలో ఉన్న మనీ బ్లాక్స్ క్లియర్ అయ్యాయో అప్పుడే వాళ్ళకు మనీ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ ద నెగిటివ్ ఫీలింగ్స్ రిలీజ్ చేయాలి మేడం. ఏంటండి,
నెగిటివ్ నెగెటివ్ ఫీల్. ఎస్ చాలా మందికి చూస్తే నేను అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళు మనీ రావట్లేదు నా దగ్గరికి వస్తారు కౌన్సిలింగ్ రాస్తుంటారు ఫోన్లో వస్తుంటారు క్లాస్లో జాయిన్ అవుతుంటారు చాలా చాలా నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్స్ వాళ్ళు వస్తుంటారు అలా రావడం వల్ల వాళ్ళకు మనీ బ్లాక్స్ అనేది ఏర్పడుతుంటాయి నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే ఫియర్ ఆఫ్ స్పెండింగ్ రిమూవల్ అంటే చాలా మంది ఏంటంటే మనీ స్పెండ్ చేస్తుంటే భయపడిపోతుంటారు క్రెడిట్ కార్డు వాడుతుంటారు బిల్ కట్టేటప్పుడు భయపడుతుంటారు క్రెడిట్ కార్డు వాడేటప్పుడు హ్యాపీగా వాడుకుంటారు బిల్ కట్టేటప్పుడు బాధపడతారు కరెంట్ చాలా బాగా మంచిగా వాడుకుంటారు బిల్స్ చేసేటప్పుడు ఫోన్ బాగా మంచిగా వాడుకుంటారు రీఛార్జ్ చేసేటప్పుడు భయపడతారు అలా ఉండడం వల్ల మనీ రాదు ఎందుకంటే వాళ్ళ లోపల అది ఉండదు మేడం దాని ప్లస్లో గ్రాటిట్యూడ్ ఉండాలి ఎస్ నేను నాకు చాలా హెల్ప్ అయ్యావు 1 month బ్యాక్ దానికోసం నేను కృతజ్ఞతలు నేను చెల్లిస్తున్నాను మనీ అని చాలా మందికి ఉంది అలా ఉన్న వ్యక్తికి మనీ ఫ్లో అవుతుంది అండ్ నాట్ ఫియర్ భయపడద్దు మేడం ఎంత భయం ఎక్కువ ఉంటే లోపల మనీ బ్లాక్ అంత ఏర్పడుతుంటుంది తీయాలి మనీ బ్లాక్స్ అనేది తీసేయాలి దాంతోపాటు ఐ స్పెండ్ విత్ ద జాయ్ మనీ రిటర్న్స్ మల్టిప్లై నేను ఏదో రూపాయిని స్పెండ్ చేసేటప్పుడు హ్యాపీగా నేను స్పెండ్ చేస్తాను ఇది హ్యాపీ ఎన్నో కొన్ని వేల రెట్లు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తుంది అని ఎప్పుడైతే మనం అనుకుంటూ అంటే ఒకరి దగ్గర నుంచి తీసుకుంటప్పుడు ఎంత సంతోషంగా తీసుకుంటామో ఇచ్చేటప్పుడు అంతకన్నా రెట్టింపు సంతోషంతో ఇవ్వాలి. ఎస్ ఆ టైంలో మీకు హెల్ప్ చేస్తారు మీకు అవసరం ఉండే వారు ఇచ్చారంటారు కదా అది ఎంత అవసరమై ఉంటుందో మీకు తెలుసు కదా మరి తిరిగి ఇచ్చేటప్పుడు అంత హ్యాపీనెస్ ఉండదు మేడం దానివల్లే మనీ బ్లాక్ అది డబ్బులు తీసుకుంటారు, ఫోన్ చేస్తే కట్ చేస్తారు, పారిపోవాలని చూస్తారు, అసలు అంటే అవాయిడ్ చేస్తారు ఆ మనిషి. అవునవును అలా చేయకూడదు మేడం అలా చేయకూడదు అలా చేస్తే వాళ్ళకి వీళ్ళకి వచ్చే మనీ కూడా రారదు మేడం అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి వచ్చే మనీ అయిపోతుంది యాక్చువల్లీ చెప్పాలి ఎందుకంటే మనం తీసుకున్నప్పుడు మన అవసరం కోసం తీసుకుని ఉంటాం ఇచ్చినప్పుడు హ్యాపీగా ఇచ్చేయాలి అప్పుడు మాత్రమే వాళ్ళకి మనీ ఫ్లో అవుతుంటుంది సో నెక్స్ట్ ఇస్ అలైన్డ్ యాక్షన్ మేడం అంటే ఎలా ఉండాలంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి మేడం మీ కాన్ఫిడెన్స్ లెవెల్ లోలో ఉందనుకోండి మనీ కూడా లో వస్తుంది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలి దాంతోపాటు కామ్నెస్ ఉండాలి అంటే ఎక్కువ మంది చూస్తే ఎక్కువ పదే మాట్లాడుతుంటారు ఎక్కువ మాట్లాడితే మైండ్ ఫ్లక్చువేటింగ్ అవుతుంది మేడం దానివల్ల మనీ రాదు అలైన్డ్ యాక్షన్స్ అంటే యాక్షన్ స్టెప్స్ ఎలా ఉండాలి అలైన్గా ఉండాలి ఇన్స్పైర్డ్ యాక్షన్ స్టెప్ తీసుకోవాలి మనీ స్టార్ట్స్ ఫ్లోయింగ్ ఇలా ఎవరైతే ఉంటారో కామ్గా వండుకుంటూ వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉంటూ ఇన్స్పైర్డ్ యాక్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు మనీ స్టార్ట్స్ ఫ్లోయింగ్ మేడం సింపుల్ చెప్పాలంటే మనీని ఆకర్షించాలంటే ఎలా ఉండాలి మేడం చాలా ఇన్స్పైర్డ్ యాక్షన్ ఉండాలి కామ్గా ఉండాలి కాన్ఫిడెన్స్గా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకు మనీ ఫ్లో అనేది జరుగుతుంది ఉన్న దాంట్లో తృప్తిగా జీవిస్తే సరిపోదా అయితే ఇట్ ఈస్ ఎంటైర్ థింగ్ ఈజ్ అ బిలీఫ్ సిస్టమ్ నమ్మకాల పైన ఉంటుంది ఒకప్పుడు ఓకే మేడం ఇప్పుడు అక్కడ ఇప్పుడు టైం ఏంటి మేడం 2025 మీరు ఏమనుకుంటారు ఉన్నదంతా సంతృప్తి పడుతూనే ఉందా అనుకుంటారు మీ ఫ్రెండ్ ఒక కారు కొనుక్కుంటారు అట్లా అయిపోయింది ఒకరోజు చూసారు 2 రోజులు 3 రోజులకి ఏమనిపిస్తుంది అరే కారు కొనుక్కుంటే బాగుంటుంది కదా అంటే ఇట్స్ ఎంటైర్ ఉండాలనుకున్నా ఉండలేము. మైండ్ సెట్ మేడం సరౌండింగ్ అట్లా ఉండదు రేపు పొద్దున మీ రిలేటివ్స్ వచ్చారు వారికి ఉంది నీకు లేదు వారికి ఉంది నీకు లేదు మీకు ఏమనిపిస్తుంది అరే సాధిస్తే అయిపోయేది కానీ పోయేదేముంది మేడం ఇంకొకటి మనీని సంపాదించడం వల్ల కొంతమందికి ఎంప్లాయ్మెంట్ సృష్టిస్తారు మేడం మనీని సంపాదించడం మీకు ఒక్కరికే కాదు మీరు మనీ సంపాదించి మనం ఏం చేస్తారు మళ్ళీ ఇక్కడికి వెళ్ళారు ఏంటి పూజా స్టోర్కి వెళ్ళారు పూజా సామాగ్రి కొన్నారు అక్కడ వాళ్ళకి ఇన్కమ్ సృష్టించినట్టే కదా కొబ్బరికాయ బాటిల్ తీసుకున్నారు అక్కడ ఒక ఇన్కమ్ సృష్టించినట్టే కదా సో దీనివల్ల ఏంటంటే మనీని ఇన్కమ్ జనరేషన్ అవుతుంది మీరు సంపాదించడం వల్ల మీకోసమే కాదు మేడం మీ కుటుంబం కోసమే కాదు దేశానికి సేవ చేసినట్టే అంటే చూడండి ఇన్కమ్ లెవెల్స్ కూడా గ్రోత్ అవుతుంది మేడం అందుకోసమే డబ్బు సంపాదించాలి కంపల్సరీగా ఉండాలి మనీ బ్లాక్స్ని రిమూవ్ చేయడం కూడా ఈజీ. ఒకవేళ వాళ్ళకు కుదరకుంటే మీ క్లాసెస్కి అటెండ్ అవుతే అది ఎలా అనేది చాలా డీటెయిల్డ్గా చెప్తారు. ఏంటండి ప్రాసెస్? విశ్వవిజయ అకాడమీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది అలా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసిన వెంటనే వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది మీరు జాయిన్ అవ్వచ్చు ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే ఆన్లైన్లో మీరు డెమోనే ఇస్తాం డెమో ఈజ్ కంప్లీట్గా ఫ్రీ మేడం ఎందుకంటే ఫస్ట్ అవేర్నెస్ ఇస్తుంటాం క్లాస్కు ఫస్ట్ వాళ్ళకి నచ్చిందా నెక్స్ట్ మాతో పాటు జర్నీ చేయండి మొత్తం అద్భుతాలు సృష్టిస్తారు క్లాసెస్ అటెండ్ అవ్వడం ఎందుకంటే వాళ్ళ వైబ్రేషన్స్ పెరగడం వల్ల మనీ బ్లాక్స్ క్లియర్ అవుతాయి సో దాని ద్వారా వాళ్ళకి మనీ ఫ్లో అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు సమస్త లోక సుఖినో భవంతు. బాగా వచ్చింది మేడం. నెక్స్ట్